వన్ ఆఫ్ ద అంటే మన తెలుగులో షీఈ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మర్ అండి. అంటే ఈ రోల్ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అనుపమ ఎవరిని ఊహించుకోలేము అసలు ఆ క్యారెక్టర్లో. సుబ్బు క్యారెక్టర్ మీరు సినిమా తర్వాత మీకు గుర్తుండేది సుబ్బు, అనుపమ కాదు, సుబ్బువే గుర్తుంటుంది. సుబ్బు 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 గురించే మాట్లాడుకుంటారు మీరు. దట్స్ వాట్ అనుపమ డిడ్ టు ద ఫిల్మ్. యా, అందరికీ నమస్కారం అండి. ఆనంద మీడియా అనే బ్యానర్ మీద తొలి ప్రయత్నంగా శ్రీధర్ అనే నేను, విజయ్ గారు, శ్రీనివాస్ అనే కొత్త ముగ్గురు ఫ్రెండ్స్ని కలిపి ఒక బ్యానర్ స్థాపించి ఒక మంచి సినిమా తీయాలనే ఒక తలంపుతోటి అప్పటికే సినిమా బండి సినిమా చేసిన నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్లో మీకు తెలుసు ప్రవీణ్ గారిని దర్శకుడిగా పెట్టుకొని ఒక మంచి కథ ఆలోచించి దాని మీద ఈ కథకి అనుపమ గారే పూర్తిగా 100% న్యాయం చేయగలరు అని చెప్పని దర్శకుడు చెప్పిన మీదట మరి మా విజయ్ గారు, ప్రవీణ్ గారు అనుపమ గారిని కలిసినప్పుడు వారు స్క్రిప్ట్ విన్న వెంటనే ఈ స్క్రిప్ట్ బాగా నచ్చి తప్పకుండా చేస్తానని చెప్పిన మాట ఇచ్చి, వారికి తోడుగా మలయాళీ సూపర్ స్టార్ దర్శన రాజేంద్రన్ గారు, సంగీత గారు కూడా ప్రధాన పాత్రల్లో ఈ మంచి సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాకి మొదటి నుంచి కూడా అనుపమ పరమేశ్వరన్ గారు 100% తమ సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో మాకు ఇవ్వడం వల్లనే మరి ప్రొడ్యూసర్లుగా మేము కొత్త వాళ్ళమైనా కూడా ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిసాం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఈ టీజర్ రిలీజ్ చేసాం, 3 పాటలు రిలీజ్ చేసాం. మొన్ననే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే రోజున హీరో రామ్ గారి చేతుల మీదుగా పరదా ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 10వ తారీఖు నుంచి ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా వైజాగ్ నుంచి మొదలుపెట్టి వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా నేరుగా ఆమె అనుపమ గారు కలుస్తూ ఈ రోజున విజయవాడ రావడం జరిగింది. ఆమె కెరీర్లో మొట్టమొదటిసారిగా ఒక సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతగా టైం కేటాయించి చేయాల్సిన సినిమాలు కూడా పక్కన పెట్టి మరి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులు పరిచయం చేయాలని చెప్పని ఆమె తమ సమయాన్ని, కష్టాన్ని కూడా ఈ సినిమా కోసం కేటాయిస్తున్నందుకు ఆనంద మీడియా తరఫున మేము పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఆమెకు మరి మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. సినిమాని ఒక మంచి కథతో ఈ సినిమాని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి సినిమాల్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించాలి అంటే, ప్రజలకు చేరువ చేయాలి అంటే మీడియా అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మీరు వారధిలాగా ఈ సినిమాని, ఇంత మంచి సినిమాని ప్రజల్లో తీసుకెళ్లేదానికి మీరందరూ సహకరిస్తారని కోరుతా ఉన్నాం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు పాత రోజుల్లో బెజవాడని తెలుగు సినిమా రాజధాని అనేవాళ్ళు. ఎక్కడైనా ఏ సినిమా టాక్ అయినా బెజవాడలో హిట్ టాక్ వచ్చిందంటే రాష్ట్రం అంతా కూడా సూపర్ హిట్ అయినట్టు అనేవాళ్ళు. ఆ రకంగా ఇప్పుడు కూడా ఆ పరదా సినిమాకి ఆ విజయోత్సవం అనేది బెజవాడ నుంచి ప్రారంభం అవ్వాలని మీడియా మిత్రులుగా మీరందరూ కూడా ఇలాంటి మంచి సినిమాలకు మరింత సహకారం అందించి ప్రజలకు చేరువయ్యే విధంగా మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మా ఆనంద మీడియా సంస్థ తరఫున మరి మా దర్శకులు, మా హీరోయిన్ ఆ సినిమాకి ఆమె అన్ని సర్వం ఆమె, మా అనుపమ గారి తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని విజయవంతం చేయడంలో మీ పాత్ర కూడా మీరు స్వీకరించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం.